ప్రైజ్లా సామెతలు 3వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకునుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఇక్కడ కుమారుడుగా మనం ఉన్నప్పుడు మన తండ్రి మనకిస్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే, మన దేవుడు యొక్క కమాండ్మెంట్స్ అన్నమాట. మనల్ని దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా మనము గాయకుంటూ ఉండాలి. దేవుని మాటలు మనం తీసుకోవాలి. అదేవిధంగా వాటి వల్ల మనకేమొస్తుంది, లెంత్ ఆఫ్ డేస్ వస్తుందంట. మన లైఫ్లో మనం ఎక్కువ కాలం జీవించడానికి, అదేవిధంగా మనం పీస్ఫుల్గా ఉండడానికి కూడా దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా మనము దయను సత్యమును ఎన్నడూ మన దగ్గర నుంచి విడిచిపోనీయకూడదు. దయ అనేది మనము కలిగి ఉండాలి. సత్యంగా ఎప్పుడు కూడా మనం ట్రూత్తో ఉండాలి. వాటిని ఇంకా మనము ధరించుకొని ఉండమని దేవుని వాక్యం బోధిస్తుంది. వాటిలో మన హృదయం అనే ఒక పలక మీద ఆ యొక్క దేవుని వాక్యాలను రాసుకొని ఉండాలని, వాటిని అనుదినం మనను ధ్యానిస్తూ మన యొక్క ప్రతి పనిలోనూ మన ప్రవర్తనలోనూ దేవుని వాక్యాన్ని మనం కంఠహారంగా ధరించుకొని మన ప్రవర్తన అంతటిని నడపాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఆమేన్.